ఈసారి ఏమని చెప్పొచ్చావు ఇంట్లో? ఇంటర్వ్యూ ఉందని చెప్పా. అయితే ఉద్యోగం వచ్చేదాకా ఎక్కడే ఉండిపోతానని చెప్పు. ఎక్కడ ఉండమంటావు? మీ ఇంట్లోనా? సర్లే కానీ ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా తినడానికి వెళ్దాం, ఆకలేస్తుంది. నేను నీకోసం కొబ్బరి ఉండలు చేసి తీసుకొచ్చా. నువ్వు చేసావా? అయితే తినక్కర్లేదు. బాగుందా? అప్పలంలో ఈ జడేంటి? హెయిర్ లూజ్ చేసుకుని రావచ్చు కదా. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లూజర్ వేసుకొని వెళ్తే ఇంట్లో సోకులు ఎక్కువే అంటారు. ఆడపిల్ల సమస్యలు నీకేం తెలుసులే. ఇప్పుడు తీసేయచ్చు కదా. వెళ్ళాల్సింది ఇంటికే కదా. ట్రైన్లో కూర్చొని వేసుకో. నువ్వు వేస్తావా? ఇంకెన్ని రోజులు ఇలా? నీకో నాకో జాబ్ వచ్చే వరకు. 2 years నుంచి అదే చెప్తున్నావు. నేను కూడా ఇంట్లో బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలి అని పుష్ చేస్తున్నా. ఇక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు కదా, ఏదైనా కోచింగ్ తీసుకుంటున్నానని చెప్పు. చెప్పా, విజయవాడలో కోచింగ్ తీసుకో, అక్కడైతే అత్త వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అన్నారు. బ్యాక్ డోర్ కట్టాలి, చాలా డబ్బులు కావాలి, ఇంట్లో అడగలేను, నీకు తెలుసు కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏదైనా అవసరం ఉంటే అడగమని? ఆగాగు, నన్ను ఎలా ప్రెషర్ పెట్టేకు. ఓకే, నేను చూసుకుంటాను, నా ఏడిపోతే నేను ఎడతాను.